ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సూపర్ మెథడ్ అంటే ఏంటి? ఇవన్నీ వీడియోలో చూసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ జర్నీ అండ్ వెల్కమ్ టు కర్మ బ్యాచ్ వేర్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ కంప్లీట్ ఏఎంఎల్ కోర్స్. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ డెమాన్‌స్ట్రేట్ చేస్తాను. అండ్ దాని ద్వారా మీకు ఇన్హెరిటెన్స్ యొక్క డెఫినిషన్‌ని చెప్తాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌లీ గోయింగ్ ఇంటూ ఎ డెఫినిషన్ మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే ఎక్కువ సేపు గుర్తుంటది కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను విత్ ద నేమ్ పర్సన్. ఈ పర్సన్ ఏం చేయగలడు? లెట్స్ డిఫైన్ ద పర్సన్ కెన్ వాక్. ఈ పర్సన్ నడగలడు. ప్రింట్ సెల్ఫ్ మెథడ్‌ని పాస్ చేయండి. ఐ యామ్ వాకింగ్. ఇంకో పర్సన్ ఏం చేయగలడు? హి కెన్ ఈట్. ఈట్, ప్రింట్ ఐయామ్ ఈటింగ్. ఇప్పుడు నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. లెట్స్ సే ఈ క్లాస్ స్టూడెంట్ ఉంది. స్టూడెంట్ ఏం చేయగలడు? స్టూడెంట్ కూడా నడగలడు. స్టూడెంట్ కూడా తినగలడు. అండ్ ఇవి కాకుండా స్టూడెంట్ ఇంకేం చేయగలడు? హి కెన్ స్టడీ. ఓకే. మీరు ఈ రెండిటిని బాగా అబ్జర్వ్ చేస్తే 2 క్లాసుల్ని ఇక్కడ వాక్ అనే మెథడ్, ఈట్ అనే మెథడ్, ఇందులో కూడా వాక్ అనే మెథడ్, ఈట్ అనే మెథడ్ కామన్‌గా ఉన్నాయి ఈ రెండిట్లో. ఈ 2 మెథడ్‌లు కామన్‌గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కోడ్‌ని డూప్లికేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ రాసాము. మళ్ళీ అదే ఇక్కడ రాసాం. దట్స్ నథింగ్ బట్ డూప్లికేషన్ ఆఫ్ కోడ్. ఇప్పుడు మనం ఈ డూప్లికేట్ కోడ్‌ని ఎలిమినేట్ చేయాలంటే వి యూజ్ ఇన్హెరిటెన్స్. అంటే మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా! దీన్నే మనం ఇక్కడ రీయూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఉండదింకా. ఇక్కడ ఏదైతే రాసామో పర్సన్‌లోని ఏవైతే రాసామో స్టూడెంట్‌లో రీయూజ్ చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ రీరైటింగ్ ఇట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ డెఫినిషన్ ఏంటంటే రీయూజింగ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఎ పేరెంట్ క్లాస్. ఇక్కడ మీకు డెఫినిషన్ అర్థమైనా, అర్థం అవ్వకపోయినా జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. రీయూజింగ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఎ క్లాస్. పేరెంట్ క్లాస్ అనుకోకండి, ఫ్రమ్ ఎ క్లాస్. ఓకే. రీయూజింగ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఎ క్లాస్ అంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే క్లాస్ ఉందో, పర్సన్ క్లాస్ ఉందో, ఆ క్లాస్‌లో ఉన్నవి మనం స్టూడెంట్‌లోని రీయూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో, ప్రెజెంట్ మెథడ్స్ రాసాను. వి కెన్ ఆల్సో రీయూజ్ అట్రిబ్యూట్స్ కూడా. క్లాస్ పర్సన్‌లో ఉన్న మెథడ్స్‌ని మనం క్లాస్ స్టూడెంట్‌లో యాక్సెస్ చేయగలిగితే, రీయూజ్ చేయగలిగితే దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఏం లేదు, సింపుల్‌గా స్టూడెంట్ పక్కన ఈ పారెంథసిస్ పెట్టి ఏ క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్‌ని నువ్వు వాడాలనుకుంటున్నావో అది ఇక్కడ రాసేయి. నేనిక్కడైతే పర్సన్ యొక్క క్లాస్‌లో ఏవైతే అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయో అవి స్టూడెంట్‌లో వాడాలనుకుంటున్నాను కాబట్టి నేనిక్కడ పర్సన్ అని రాసాను. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ క్లాస్ ఏదైతే ఉందో అది ఈ పర్సన్ క్లాస్‌కి చైల్డ్ క్లాస్ అవుతుంది. అండ్ స్టూడెంట్ క్లాస్‌కి పేరెంట్ ఏమవుతుందంటే పేరెంట్ ఈస్ పర్సన్. స్టూడెంట్ పక్కన ఏదైతే రాసామో అది పేరెంట్. అండ్ ఇది పేరెంట్ కాబట్టి దీని పక్కన ఏదైతే ఉందో అది చైల్డ్. దీన్ని మనం ఏమంటామంటే పేరెంట్ క్లాస్ అంటాం. లేదా చాలామంది దీన్ని టెర్మినాలజీ మార్చి ఏమంటారంటే బేస్ క్లాస్ అంటారు. లేదా ఇట్స్ ఆల్సో కాల్డ్ యాస్ సూపర్ క్లాస్. అలాగే చైల్డ్ క్లాస్ అని కూడా మనం డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. చైల్డ్ క్లాస్ అంటారు దీన్ని. అండ్ డిరైవ్డ్ క్లాస్ అంటారు. అండ్ సబ్ క్లాస్ అని కూడా అంటారు. ఓకే. టెర్మినాలజీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న మెథడ్ వాక్ అనే మెథడ్ క్లాస్ స్టూడెంట్‌లో నేను వాడాలి. ఎలాగా? ఇప్పుడు నేను స్టూడెంట్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. S1 స్టూడెంట్ అని. అండ్ ఇప్పుడు నేను ఏం పిలుస్తానంటే S1 డాట్ వాక్ అనే మెథడ్‌ని కాల్ చేస్తాను. అబ్జర్వ్ కరెక్ట్‌లీ. స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. అండ్ నేనేం కాల్ చేస్తున్నాను? స్టూడెంట్‌లోని వాక్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. కానీ ఇందులో స్టూడెంట్‌లోని వాక్ అనే మెథడే లేదు. ఇట్స్ ఇన్ ఇట్స్ పేరెంట్ క్లాస్. స్టూడెంట్‌లోని వాక్ అనే మెథడ్ లేదు. కానీ వాక్ అనే మెథడ్ ఎక్కడుంది? పేరెంట్ క్లాస్. పర్సన్ ఏదైతే ఉందో అది పేరెంట్ క్లాస్ కాబట్టి పేరెంట్ క్లాస్‌లో వాక్ అనే మెథడ్ ఉంది. అండ్ నేను ఒకవేళ దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఐ'ల్ వాకింగ్. ఇక్కడ ఏం చేసావు నువ్వు సింపుల్‌గా నువ్వు మళ్ళీ ఇదంతా రీరైట్ చేయకుండా, కోడ్‌ని డూప్లికేట్ చేయకుండా ఈ క్లాస్ నుంచే నువ్వు ఈ మెథడ్‌ని యాక్సెస్ చేసావు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఓకే. ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వి హావ్ 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మనం ఏదైతే చేసామో దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక క్లాస్ నుంచి మనం అట్రిబ్యూట్స్‌ని గాని, మెథడ్స్‌ని గాని రీయూజ్ చేస్తే ఇంకో క్లాస్‌లోకి దట్ ఈస్ కాల్డ్ యాస్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే మనం ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వాడాం. రీయూజ్ చేసాం. దిస్ ఇస్ కాల్డ్ యాస్ సింగిల్ లెవెల్. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. దీనికి మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఐ విల్ చేంజ్ ద క్లాస్ నేమ్స్. క్లాస్ నేమ్స్ చేంజ్ చేస్తే ఏమంటానంటే
గ్రాండ్ ఫాదర్ అంటాను. అండ్ ఇక్కడ ఫాదర్ అంటాను. సన్. సో, ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే గ్రాండ్ ఫాదర్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఫాదర్ వాడగలరు. రైట్? ఫాదర్ హావ్ ద యాక్సెస్. అండ్ ఫాదర్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ సన్ యాక్సెస్ చేయగలరు. బట్ సింగిల్ లెవెల్‌కి, మల్టీ లెవెల్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులోని గ్రాండ్ ఫాదర్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ సన్ యాక్సెస్ చేయగలడు. వై? బికాజ్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవి ఫాదర్ దగ్గర ఉంటాయి. సో, గ్రాండ్ ఫాదర్ దగ్గర సమ్ ఎక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. ఫాదర్ దగ్గర వై ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. సో, ఫాదర్ దగ్గర ఏమున్నాయి? ఎక్స్ ప్లస్ వై అంతే కదా! సో, ఈ ఎక్స్ ప్లస్ వై ప్రాపర్టీస్ మనకి సన్ యాక్సెస్ చేయగలదు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారమే లెట్ us క్రియేట్ ఎ క్లాస్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? డెఫ్ ప్రాపర్టీ 1. సో, గ్రాండ్ ఫాదర్ దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, ప్రింట్ ఐ హావ్ ప్రాపర్టీ 1. ఓకే. ఇప్పుడు క్లాస్ గ్రాండ్ ఫాదర్ అయిపోయారు కదా! ఇప్పుడు ఫాదర్. ఫాదర్ దగ్గర ఏముంటాయంటే ప్రాపర్టీ 2 ఉంటది. ప్రాపర్టీ 2 ప్రింట్ ప్రాపర్టీ 2 అండ్ నౌ ఇప్పుడు సన్. సో, సన్ దగ్గర ప్రాపర్టీ ఉంటది. డెఫ్ ప్రాపర్టీ 3 ప్రింట్ ప్రాపర్టీ 3. సో, ఇక్కడ మీకు ఏం డెమాన్‌స్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నానంటే గ్రాండ్ ఫాదర్ దగ్గర ఒక ప్రాపర్టీ 1 అని ఒక ప్రాపర్టీ 1 ఉంది. విచ్ హి ఎర్న్డ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. అండ్ ఫాదర్ దగ్గర హాస్ సమ్ ప్రాపర్టీ 2 విచ్ హి హాస్ ఎర్న్డ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. అండ్ సన్ దగ్గర కొద్ది ప్రాపర్టీ ఉంది విచ్ హి హాస్ ఎర్న్డ్. ఓకే. కాకపోతే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ యొక్క ఆస్తి అంటే తాత యొక్క ఆస్తి కొడుక్కొస్తుంది కదా! సో, కొడుకంటే ఎవరు? ఫాదర్ ఇక్కడ. సో, గ్రాండ్ ఫాదర్ యొక్క ఆస్తి ఫాదర్‌కొస్తుంది కాబట్టి వి హావ్ టు ఇన్‌హెరిట్ ఇట్. ఓకే. మెల్లమెల్లగా ఎక్కిస్తున్నాను. ఫాదర్‌కి పేరెంట్ ఎవరు? గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వి కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీ 1 విచ్ ఈస్ కాల్డ్ యాస్ సింగిల్ లెవెల్ ఇన్‌హెరిటెన్స్. మనం అది కూడా చూసాం ఇందాక. బట్ ఐ విల్ డెమాన్‌స్ట్రేట్ ఇట్ అగైన్. ఫాదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. లెట్ us సే F1 ఈజ్ ఈక్వల్స్ టు ఫాదర్ అండ్ నౌ ప్రింట్ F1 డాట్ ప్రాపర్టీ 1. ఓకే. వి గాట్ ఎన్ ఎర్రర్. ఫాదర్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. ఇక్కడ నేను క్లాస్ దగ్గర క్లాస్ నేము ఎఫ్ఏటీహెచ్ఈఆర్ కదా! టీఈఆర్ అన్నాను. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఐ హావ్ ప్రాపర్టీ 1. సో, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫాదర్‌కి ప్రాపర్టీ 1 లేదు. గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉంది. బట్ హి ఈస్ ఏబుల్ టు యాక్సెస్ బికాజ్ ఫాదర్ యొక్క పేరెంట్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి. ఓకే. ఐ విల్ రిమూవ్ ఇట్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు సన్. సన్ దగ్గరికొచ్చినప్పటికి సన్ హాస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫాదర్. సో, సన్‌కి పేరెంట్ ఎవరు? ఫాదర్ అవుతారు. సో, ఫాదర్ దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? ప్రాపర్టీ 2 అండ్ ప్రాపర్టీ 1 ఫాదర్ దగ్గర ఉన్నాయి. ఓకే. సో, నౌ సన్ కెన్ యాక్సెస్ బోత్ ప్రాపర్టీ 2, ప్రాపర్టీ 1 అండ్ ప్రాపర్టీ 3. కావాలంటే చూడండి. లెట్స్ లెట్స్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఆఫ్ సన్ S1 డాట్ ప్రాపర్టీ 1 అంటాను. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. సో, ఐ హావ్ ప్రాపర్టీ 1 అంటే తన దగ్గర కూడా ప్రాపర్టీ 1 ఉంది. అండ్ సన్ దగ్గర ప్రాపర్టీ 2 కూడా ఉంటది. అండ్ ప్రాపర్టీ 3 కూడా ఉంటది. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ యాస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే లెట్ us సే వి హావ్ ఎ క్లాస్ ఆఫ్ మదర్ అండ్ వి హావ్ అనదర్ క్లాస్ ఆఫ్ ఫాదర్. సో, మదర్ దగ్గర కొద్దిగా ప్రాపర్టీ ఉంటది. ఫాదర్ దగ్గర కొద్దిగా ప్రాపర్టీ ఉంటది. అండ్ వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ప్రాపర్టీ ఈస్ ఆల్సో యాక్సెస్డ్ బై హిస్ సన్ ఆర్ డాటర్. సింపుల్‌గా చైల్డ్ అందాం. సో, నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఇందాకల యారోస్ మనం ఇక్కడ రివర్స్‌లో గీసాం కదా! యాక్చువల్లీ మనం యారోస్ ఇలా గీయాలి అప్‌వర్డ్ పాయింటింగ్ టువర్డ్స్ ద పేరెంట్. యారోస్ ఎప్పుడు పాయింటింగ్ టువర్డ్స్ ద పేరెంట్స్ ఉండాలి. ఎందుకంటే చైల్డ్ ఈ మదర్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నుంచి ప్రాపర్టీస్‌ని ఇన్‌హెరిట్ చేస్తున్నాడు. సో, ఎక్కడి నుంచి ఇన్‌హెరిట్ చేస్తున్నాం అనేది పాయింట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా చైల్డ్ ఎక్కడి నుంచి ప్రాపర్టీస్‌ని ఇన్‌హెరిట్ చేస్తున్నాడు? ఫాదర్ నుంచి. సో, యారో షుడ్ బి పాయింటింగ్ టువర్డ్స్ ద క్లాస్ విచ్ వి ఆర్ ఇన్‌హెరిటింగ్. ఓకే. ఇక్కడ కూడా మనం రివర్స్‌లో గీయాలి యాక్చువల్‌గా. ఇలా గీయాలి. ఇలాగా. థిస్ ఈస్ నాట్ ద వే. ఓకే. ఐ విల్ జస్ట్ రిమూవ్ ఇట్. థిస్ ఈస్ నాట్ ద వే. థిస్ ఈస్ ద రాంగ్ వే. ఒకవేళ మీకు కాలేజ్‌లో చెప్పినా థియరీ క్లాసులు కదా! వాళ్ళంత ఫోకస్ చేయరు. బట్ బయటకొచ్చాక మీకు తెలుస్తది. ఇఫ్ యూ డూ కీప్ ద యారో లైక్ థిస్ దెన్ యూ ఆర్ గాన్. ఇంటర్వ్యూ‌కి అక్కడే అర్థమైపోద్ది నీకు ఊప్స్ రాదని. ఓకే. ఎప్పుడు యారో మనం పైకి పాయింట్ ఔట్ ఇక్కడ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ పర్సన్ యొక్క ప్రాపర్టీస్‌ని ఇన్‌హెరిట్ చేసాడు. సో, థిస్ ఈస్ ద వే ఆఫ్ షోయింగ్ దట్. ఓకే. లెట్స్ కమ్ టు ద టాపిక్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్.
సో, మదర్ దగ్గర కొద్ది ప్రాపర్టీ ఉంటది. ఫాదర్ దగ్గర కొద్ది ప్రాపర్టీ ఉంటది. అండ్ చైల్డ్ విల్ హావ్ సమ్ ప్రాపర్టీ. బట్ చైల్డ్ విల్ ఆల్సో హావ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ కదా! చైల్డ్ దగ్గర ఏముంటది? మదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఉంటది. ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఉంటది. సో, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో, ఇక్కడ క్లాస్‌లోని గ్రాండ్ ఫాదర్ అనే బదులు నేనేమంటానంటే మదర్ అంటాను. మదర్. అండ్ ఇక్కడ ఫాదర్‌కి ఇన్‌హెరిటెన్స్ ఏం చేయను. జస్ట్ ఫాదర్. ఇక్కడ మదర్ ఉంది. మదర్ హాస్ ప్రాపర్టీ 1 అండ్ ఫాదర్ హాస్ ప్రాపర్టీ 2 అండ్ సన్ హాస్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. మల్టిపుల్ క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్‌ని అక్వైర్ చేస్తారు. అంటే మదర్ అండ్ ఫాదర్. సో, మదర్. ఫాదర్ అయింది. మదర్ అయింది. సో, ఫాదర్ అండ్ మదర్ సన్‌కి పేరెంట్స్ కాబట్టి ఇక్కడ మనం ఇలా రాసాం. సో, ఇప్పుడేమవుతుందంటే సన్ హావ్ ద యాక్సెస్ ఆఫ్ బోత్ ప్రాపర్టీ 1 అండ్ ప్రాపర్టీ 2 చూడు కావాలంటే. ప్రాపర్టీ 2 he has the access to property 2. Property 1 he has the access to property 1. So, this is called as multiple inheritance. అంటే మల్టీ లెవెల్ అంటే లెవెల్ బై లెవెల్ వస్తాం. మల్టిపుల్ అంటే ఒకే క్లాసు మల్టిపుల్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేస్తది. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. నౌ వి ఆర్ హావింగ్ సూపర్ మెథడ్. వాట్ ఈస్ దిస్ సూపర్ మెథడ్? సూపర్ మెథడ్ దేనికి వాడతామంటే పేరెంట్ క్లాస్‌లోని ఫంక్షన్స్‌ని మనం చైల్డ్ క్లాస్‌లోని యాక్సెస్ చేయాలంటే వాడతాం. అర్థం అవ్వలేదు కదా! లెట్స్ సీ బై అన్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ క్లాస్ మదర్ అని ఉంది కదా! సో, ఐ విల్ జస్ట్ కామెంట్ ఇట్ ఔట్. రైట్ నౌ నాకొద్దు. అండ్ ఓన్లీ సన్ అనేవాడు ఫాదర్‌ని ఫాదర్‌ని మాత్రమే ఇన్‌హెరిట్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు నేను సన్ యొక్క ప్రాపర్టీస్‌ని డిస్‌ప్లే చేయాలనుకోండి. సో, నేను దానికో ఫంక్షన్ రాస్తాను. డిస్‌ప్లే ప్రాపర్టీస్. సో, డిస్‌ప్లే ప్రాపర్టీస్ అని నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాను. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సన్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేస్తుంది. సో, ఆల్రెడీ ప్రాపర్టీస్ ప్రింట్ చేయడానికి మనం ఫంక్షన్‌ని కాల్ చేసాం. ప్రాపర్టీ 3 అండ్ ప్రాపర్టీ 2 అని. సింపుల్‌గా వాటిలో మనం ఇక్కడ కాల్ చేసేయడమే. సో, నేనేమంటానంటే సెల్ఫ్ డాట్ ప్రాపర్టీ 3 అంటే నాకు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కాల్ అయిపోతుంది. ఈ ఫంక్షన్. ఫైన్. S1 డాట్ డిస్‌ప్లే ప్రాపర్టీస్. నేను దీన్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో ఐ హావ్ ప్రాపర్టీ 3. బట్ సన్ ఆల్సో హావ్ ద ప్రాపర్టీ ఆఫ్ హిస్ ఫాదర్. సో, మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో సన్ యొక్క పేరెంట్, క్లాస్‌లో ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని మనం ఇందులో యాక్సెస్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే వి విల్ యూజ్ సూపర్ మెథడ్. సో, సూపర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ద పేరెంట్ క్లాస్ మెథడ్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగైతే సెల్ఫ్ రాసామో, సెల్ఫ్ అనేది ఏం చేస్తుంది? కరెంట్ ఆబ్జెక్ట్‌కి రిఫర్ చేస్తుంది. అలాగే సూపర్ అన్నది మనకి పేరెంట్ క్లాస్‌కి రిఫర్ చేస్తుంది. సో, సూపర్ సూపర్ డాట్ ప్రాపర్టీ 2 అని నేను ప్రింట్ చేశాననుకోండి. ఐ హావ్ ప్రాపర్టీ 2, ఐ హావ్ ప్రాపర్టీ 1. సో, ఏమైంది ఇక్కడ? సూపర్ అనే కీవర్డ్‌తోని మనం పేరెంట్ క్లాస్‌లోని ఏదైతే మెథడ్ ఉందో దాన్ని యాక్సెస్ చేసాం. సో, ఫాదర్ క్లాస్‌కి ఒక కన్‌స్ట్రక్టర్ ఉందనుకోండి. వి విల్ ప్రింట్ ఐ యామ్ ఫాదర్. ఓకే. అలాగే మనకి సన్‌కి కూడా ఒక కన్‌స్ట్రక్టర్ ఉందనుకోండి. ఇనిట్ నేను కాపీ పేస్ట్ చేశాను. ఐ యామ్ సన్. ఇప్పుడు మనం ఇక్కడ డిస్‌ప్లే ప్రాపర్టీస్‌లోని మనం ఏం చేయాలంటే ఫాదర్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఫాదర్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఏంటి? ఇనిట్ సారీ అండర్‌స్కోర్ మిస్ చేశాను. ఫాదర్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని చైల్డ్ క్లాస్‌లో కాల్ చేయాలంటే నేనేం చేస్తానంటే సింప్లీ సేమ్ సూపర్ కీవర్డ్ వాడతాను. డాట్ ఇనిట్. యాస్ సింపుల్ యాస్ థట్. అండ్ నేను ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తానో ఫస్ట్ ఈ రెండిటిని రిమూవ్ చేసేద్దాం. సో, యూ గైస్ వోంట్ కన్‌ఫ్యూజ్. అండ్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఐ యామ్ సన్, ఐ యామ్ ఫాదర్. ఓకే. మీకిక్కడ డౌట్ రావచ్చు. ఐ యామ్ సన్ అని ఎందుకొచ్చింది అంటే వెనెవర్ వి క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఇట్ ఆటోమేటికల్లీ కాల్స్ ద కన్‌స్ట్రక్టర్. సో, ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం సన్ అని రాసామో ఇది ఆటోమేటిక్‌గా ఇనిట్‌ని కాల్ చేస్తుంది. కాల్ చేసింది కాబట్టి ఐ యామ్ ఎ సన్ అని. నెక్స్ట్ మనం ఏం S1 డాట్ డిస్‌ప్లే ప్రాపర్టీస్ అన్నాం. సో, డిస్‌ప్లే ప్రాపర్టీస్‌లోని ఏం ఏం కాల్ చేస్తున్నాం మనం? సూపర్ డాట్ ఇనిట్. సో, పేరెంట్ క్లాస్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయమంటున్నాం. పేరెంట్ క్లాస్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఏంటి? ఐ యామ్ ఎ ఫాదర్. సో, ఐ యామ్ ఎ ఫాదర్ అని ప్రింట్. సో, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదా! కొత్తగా ఉంటది. ఏం లేదు. ఇక్కడ మనం ఫాదర్ క్లాస్ క్రియేట్ చేసాం. సన్ క్లాస్ క్రియేట్ చేసాం. లెట్స్ రిమూవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఫాదర్ అండ్ లెట్స్ రిమూవ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ సన్. అండ్ ఇక్కడ మనకేముంది? మదర్. మదర్‌లో కూడా మనం ఏం చేద్దామంటే ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత లెట్స్ రిమూవ్ ద ప్రాపర్టీస్. సో, మదర్‌కి ఒక కన్‌స్ట్రక్టర్ ఉంది. మదర్ అని. ఫాదర్‌కి ఒక కన్‌స్ట్రక్టర్ ఉంది. అండ్ సన్‌కి ఒక కన్‌స్ట్రక్టర్ ఉంది. అండ్
ఇక్కడ సన్ అనేవాడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేస్తాడు. సన్ క్లాస్‌కి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేద్దాం. ఏంటంటే ఫాదర్‌ని, మదర్‌ని ఇద్దరిని ఇన్హెరిట్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు నేను సన్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తే మనకేమొస్తుందో చూద్దాం. సో, ఆబ్జెక్ట్ ఆటోమేటికల్లీ కాల్డ్ కన్‌స్ట్రక్టర్ సన్. సో, సన్ అనే కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేసింది. ఎందుకంటే సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సన్‌లో ఏదైతే కన్‌స్ట్రక్టర్ ఉందో అది కాల్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ కన్‌స్ట్రక్టర్‌లో నేనేమంటున్నానంటే ఎప్పుడైతే నువ్వు కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతుందో అప్పుడు ఆల్సో కాల్ ద పేరెంట్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ అంటాను. పేరెంట్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ ఏంటి? ఇట్స్ ఇనిట్. ఈ రెండిట్లోని కన్‌స్ట్రక్టర్ ఇనిటే ఉంటది. యూ ఆల్రెడీ నో థాట్. కాకపోతే సూపర్ డాట్ ఇనిట్ అన్నప్పుడు ఈ సన్ అనేవాడు ఫాదర్‌ని, మదర్‌ని ఇద్దరిని ఇన్‌హెరిట్ చేస్తున్నాడు. బట్ ఎవరి క్లాస్ అంటే ఎవరి కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతుంది? ఎనీ గెసెస్? గెస్ చేయండి. బట్ పాజ్ చేసి గెస్ చేయండి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఫాదర్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ మాత్రం వస్తుంది. మనకి 2 కన్‌స్ట్రక్టర్స్ కాల్ అవ్వవు. ఎప్పుడైతే సూపర్ డాట్ ఇనిట్ అంటున్నామో, మనం ఇక్కడ సన్‌లోని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరినైతే పాస్ చేస్తామో, వాళ్ళ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని మాత్రమే కాల్ చేస్తుంది. అంటే ఈ సూపర్ రిఫర్స్ టు ద ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఇన్హెరిట్ చేస్తున్నాడో. అంటే ఇక్కడ సూపర్ అంటే ఏంటంటే, ఈ సన్ ఎవరిని ఇన్హెరిట్ చేస్తున్నాడో వాళ్ళ యొక్క మెథడ్స్‌ని మనం యాక్సెస్ చేయగలం. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. అంటే ఒక ఆర్డర్ ఉంటది పైథాన్‌లోని. నువ్వు ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేసావు. ఫాదర్‌ని, మదర్‌ని ఇన్హెరిట్ చేసావు. బట్ ఎప్పుడైతే నువ్వు సూపర్ డాట్ ఇనిట్ అంటున్నావో, ఇనిట్ ఫంక్షన్స్ రెండిట్లో ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఎవరిని కాల్ చేస్తదంటే సూపర్ అని అన్నప్పుడు పేరెంట్‌కెళ్తది. సో, పేరెంట్ ఎవరున్నారు? ఇద్దరున్నారు. ఫాదర్, మదర్. సో, ఫస్ట్ ఎవరిని పాస్ చేసాం మనం? ఫాదర్‌ని పాస్ చేసాం కాబట్టి ఫాదర్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తుంది. అదే ఇప్పుడు నేనిక్కడ మదర్‌ని పాస్ చేశాననుకోండి ఇనీషియల్‌గా. సో, ఇప్పుడు చూడండి మదర్‌ని ఫస్ట్ పాస్ చేశాను. తర్వాత ఫాదర్‌ని పాస్ చేశాను. నౌ ఐ యామ్ ఎ మదర్ అనొచ్చింది. సో, థిస్ ఈస్ అబౌట్ ఎంఆర్ఓ. కావాలంటే మీరు ప్రింట్ చేసి చూడొచ్చు. మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ మీరు ఎలాగుంటదో చూడాలంటే లెట్ అస్ ప్రింట్ ద ఆర్డర్. సో, ఈ ఆర్డర్‌ని ఎలా ప్రింట్ చేస్తారంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు సూపర్ అనగానే ఇక్కడ పేరెంట్స్ ఇద్దరున్నారు కదా! మదర్, ఫాదర్. సో, ఈళ్ళిద్దరిలోని ఎవరికెళ్తుంది? ఎవరి ఫంక్షన్‌ని కాల్ చేస్తుందనడానికి ఎంఆర్ఓ అన్నది. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే కాల్ చేస్తుంది. బట్ స్టిల్ ఐ విల్ షో యూ సన్ డాట్ ఎంఆర్ఓ. సో, మనకిక్కడ ఏమొచ్చింది? ప్రింట్ సన్ అంటే ఇక్కడ చైల్డ్ డాట్ ఎంఆర్ఓ అంటే మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. సో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైన్‌గా ఆర్డర్ వస్తారు. ఫస్ట్ ఎవరున్నారు? సన్. ఫస్ట్ మదర్ యొక్క మెథడ్స్‌ని యాక్సెస్ చేస్తది. దాని తర్వాత ఫాదర్ యొక్క మెథడ్స్‌ని యాక్సెస్ చేస్తది. సో, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. I hope that makes sense. So that's all for the video. And if this video is helpful for you, please hit that like button and do subscribe and comment what you felt. Thank you.